హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే ఈ మిల్లెట్ కేక్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను రాగులు, కొర్రలు, సామలు, అరికెలు, గంట్లు, జొన్నలు అనేది తీసుకుని ఈ హెల్తీ స్నాక్ అనేది ప్రిపేర్ చేశాను. ఇది మనం పిల్లలు, పెద్దలు, డయాబెటిక్ వాళ్ళు కూడా తినే మంచి హెల్తీ రెసిపీ ఇది మనం ఫెస్టివల్ టైంలో కానీ బర్త్డే టైంలో కానీ చేసుకునే మంచి హెల్తీ రెసిపీ ఇది. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్లోకి బెల్లం అనేది తీసుకుందాం. నేను ఇది బెల్లం 1/2 కప్ అనేది తీసుకున్నాను. ఇందులో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేరొక బౌల్ అనేది తీసుకొని 1 కప్ అనేది మిల్లెట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ అనేది బేకింగ్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ కుకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మీ ఆప్షనల్. ఇందులోనే కొంచెం చిటికెడు సాల్ట్ అనేది వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులోనే కొంచెం కర్డ్ అనేది తీసుకోవాలి. నేను కర్డ్ అనేది 1/2 కప్ తీసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం ఇందులోనే ఆయిల్ అనేది కూడా వేసుకోవాలి. ఆయిల్ అనేది కూడా నేను 1/4 కప్ తీసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్గా పెట్టుకున్న బెల్లం అనేది కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఇది మిక్స్ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫస్ట్ ఆ బౌల్కి అనేది ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బౌల్కి మొత్తానికి ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇందులోనే మిల్లెట్ పౌడర్ అనేది కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే అడుగు అనేది మాడదు. ఇప్పుడు ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న కేకింగ్ బ్యాటర్ అనేది ఇందులో వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసుకొని పక్కన పెట్టేసి ఉంచుదాం. ఇప్పుడు వేరొక దాంట్లో సాల్ట్ అనేది వేసుకొని ఇందు మీద ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని మనం రెడీగా పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ అనేది ఇందులో పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత ఇది ఇలా ప్రిపేర్ అయ్యింది. దీన్ని ఇలా టూత్ స్టిక్తో చెక్ చేసినప్పుడు దీనికి ఏం అంటుకోకపోతే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది మనం ఇలాగ టర్న్ చేసుకున్నప్పుడు చూడండి, మనకి బ్యాక్ సైడ్ కూడా కేక్ అనేది చాలా బాగా వచ్చింది. ఇది చాలా హెల్దీ అయిన మిల్లెట్ కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేసి చూద్దాం. మనం ఇందులో బెల్లం అనేది వేయడం వల్ల ఐరన్ లెవెల్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్కి చాలా సపోర్ట్గా ఉంటుంది. చూడండి, మనకి కేక్ అనేది చాలా స్మూత్గా, సాఫ్ట్గా అనేది వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.